అమ్మా, నీ పెద్ద కొడుకుని వచ్చా. నిన్ను చూడ్డానికొచ్చా. బాగున్నావా? నీ ఆరోగ్యం ఎలాగుంది? 4 రోజులుగా నిన్ను చూసేందుకు వద్దామంటే వీలుపడలేదు. నీకిచ్చిన మాటకోసం ఈరోజు పనులన్నీ వాయిదా వేసుకుని వచ్చా అంటూ మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామానికి చెందిన వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమెను ఆప్యాయంగా పలకరించారు. 2022లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్ ఇప్పటం పర్యటన సంచలనంగా నిలిచింది. ఆంక్షల నడుమ పవన్ కారుపైన కూర్చుని ఇప్పటం వెళ్లారు. గ్రామస్థుల ఇళ్లను కూల్చటంపైన మండిపడ్డారు. వారికి మద్దతుగా నిలిచారు. నాగేశ్వరమ్మకు సంక్రాంతి పండుగ కానుకగా చీర బహూకరించారు. ఖర్చుల నిమిత్తం మరో 50,000 ఆర్థిక సాయం అందజేశారు. దివ్యాంగుడైన నాగేశ్వరమ్మ మనమడు మనోజ్ సాయి చదువుల నిమిత్తం రూ.1,00,000 సాయం చేశారు. ఆమె కుమారుడు కొండయ్య క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలుసుకుని చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 3 లక్షలు ఇచ్చారు. నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగారు. పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటనకు వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు ఆయనకు దారి పొడవునా పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. కొలనుకొండ, ఇప్పటం గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నిలబడి హారతులు పడుతూ పూలవర్షం కురిపించారు. ఇప్పటం నుంచి తిరుగు ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకమయ్యారు. పూలతోటల్లో పనిచేస్తున్న కూలీలను పలకరించారు. కాగా ఇదే సమయంలో జనసేన నేతల వర్గపోరు, కుర్చీలతో ఫైటింగ్ పార్టీకి సమస్యగా మారింది. చాలా సంతోషంగా ఉందన్న. అదే దేవుడిచ్చిన వరం అయ్యా నాకు, నా కొడుకు అయ్యా. కొడుకుతో తల్లి ఏం మాట్లాడిద్ది, నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావు అనుకున్నామయ్యా. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నా పొట్ట నిండిచ్చేగాడయ్యా నా కొడుకు. నా జీవితం అంతా అయ్యాలు ఉండంటున్నానయ్యా. నేను నవ్వి పిచ్చమ్మా రేపు నువ్వు రాకడికి నన్ను నువ్వు ఇవాళ ఉండయ్యా అంట. నేను కొడుకు తల్లి అనేది అదే ఇవాళ ఒక్కరోజు ఉండయ్యా. అమ్మ నేను అంటాను కుదురుద్దా, నువ్వు రామ్మా, నన్ను చూడాలనుకున్నప్పుడు నువ్వు రామ్మని అన్నాడు అయ్యా. ఆయన నిలబెట్టుకున్నాడు అయ్యా. నేను కూడా నిలబెట్టుకుంటాను అయ్యా. నా కొడుకు ఏమి కొంటానయ్యా. ఒక్కొక్కటి కూర కడతా, ముందుకు తింటానయ్యా నేను. నా కొడుకు నీకు ఆయన రావడమే బలం, నీకు అదే ఆరోగ్యం, నువ్వు ఇంకా చాలా బతుకుతావు. అబ్బాయికి మందులకి అన్నాడు, ఆ మోగ పిల్లడికి ఉద్యోగం చూద్దామమ్మా అన్నాడు. 1,10,000 మోగ అబ్బాయికి ఇచ్చాడు. ఒక 500 5 నెలలకు పంపిస్తానన్నాడు. మనమేమి ఇటుకే మాకు నేను నా బిడ్డ కనిపెట్టి చాలు అనుకున్నాను అయ్యా. ఆయన ఇది చేసి నాకు సంతోషంగా ఉందయ్యా. 75 సంవత్సరాలకు పైబడిన నాగేశ్వరమ్మ ఇప్పటంలో రోడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి వైసీపీ మొక్కలు ఇల్లు పగలగొడుతుంటే అడ్డంగా నుంచుంది. ఆనాడు దాదాపు 1.5 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ ముందు అమ్మతో అన్నారంట, నేను వస్తానని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యాక ఆ హోదాలో అమ్మను గుర్తుపెట్టుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, అమ్మ కళ్ళలో ఆనందం చూడటానికి ఆయన ఇక్కడికి వచ్చారు. రావడమే కాదు, ఈ ఆరోగ్యానికి సంబంధించి దాదాపు 50,000 రూపాయలకి ఆర్థిక సహాయం చేయడంతో పాటు అలానే కొడుకు కోసం వాళ్ళ కొడుకుకి ఇబ్బంది పడుతుందని చెప్పి 1,00,000 రూపాయలు చెక్ ఇవ్వడం, అలానే నెల నెల అమ్మని ఆసరాగా ఉంటానని చెప్పేసి నెల నెల 5,000 రూపాయలు డబ్బు పంపిణీ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. అమ్మ ఆయనే కాదు, జన సైనికులు నేను కావచ్చు, పక్కన శ్రీధరన్ ఉన్నారు, మేమందరం మీకు అండగా ఉంటాం, ఆదుకుంటాం. వాళ్ళతో పాటు ఏ అవసరం వచ్చినా కళ్యాణ్ గారే కాదు, మేము కూడా మీ కొడుకులాగా అనుకో, అందరూ బిడ్డలు అనుకో. బాలకృష్ణ గారు ఏమన్నా అంటే ఆయన కొడుకు అన్నావు, నేనమ్మా నువ్వు కూడా నా కొడుకు అయ్యా. నాన్న కొడుకు అన్నావు కదా, నా కొడుకు అయ్యా, నా కొడుకు, నువ్వు కూడా నా కొడుకువి. పద్దాకిందమ్మా పవనే నా కొడుకు అన్నావు, నేనమ్మా అన్నాడు బాలకృష్ణ గారు. నువ్వు కూడా నా కొడుకువేనయ్యా. అన్స్టాపబుల్ షోకి వెళ్ళాడయ్యా, మాట్లాడాను. అలానే మేమందరం మీ కొడుకులమే, మీకు అండగా ఉంటాం, ఆదుకుంటాం. ఏ అవసరం వచ్చినా కళ్యాణ్ బాబుతో పాటు మేము కూడా మీ కొడుకులను గుర్తుపెట్టుకో, మీకు అండగా ఉంటాం, ఆదుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆయన దగ్గర ఏదుంటే అది చేయడానికి సిద్ధపడతారు. ఆయన చాలా దానాలు చేస్తున్నారు, గుప్త దానాలు చేస్తున్నారు. అవన్నీ ఆయన దగ్గర డబ్బులు పేరుకుపోయి చేసాయి కదా, అప్పులు కూడా తెచ్చి చేస్తారు. ఈ మధ్యకాలంలో ఒక డైరెక్టర్కి కారు ఇచ్చారు. అందరూ ఏమనుకున్నారు, కారు ఇచ్చారని. ఆయన బ్యాంకులో లోన్ తీసుకొని నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టడానికి సిద్ధపడి ఆ కారు ఆయనకు అందజేశారు. ఎందుకంటే ఆ డైరెక్టరు ఆ సినిమా తీయడానికి తన సొంత కారును అమ్ముకొని జపాన్ వెళ్ళి అక్కడ పరిస్థితులు అధ్యయనం చేసి వచ్చాడని తెలిసిన మీదట ఆయన అది చేశారు. అదేవిధంగా హైదరాబాదు నగరంలో వరదలు వచ్చినప్పుడు అక్కడ ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశం అయితే గుండెల నిండా ఉంది, కానీ ఆయన దగ్గర డబ్బులు ఆ సందర్భంలో నేను అక్కడే ఉంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా జనసేన అధినేత ఏదైతే ఆ రోజున ఇప్పటం గ్రామస్తులు
ఇప్పటం సభలో 2022 సంవత్సరంలో ఇప్పటం సభ కోసం చాలా పెద్ద పెద్దోళ్ళు స్థలాలు ఇచ్చి ఆ రోజున్న ప్రభుత్వ పెట్టిన భయానికి వెనక్కి తీసుకున్న టైంలో మేమున్నాం పవన్ కళ్యాణ్ గారికి అండగా అని చెప్పి ఆ రోజున సభ పెట్టుకోవడానికి ఆ రోజున స్థలం ఇచ్చిన పరిస్థితి పొలాలు. ఆ ఇచ్చిన టైంలో ఏదైతే ఇప్పటం సభ జనసేన పార్టీకి అలాగే ఈ ప్రభుత్వాన్ని ఆ రోజునున్న ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఎంత ఉపయోగపడిందో మనం చూసాం. ఆ సభ అంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం ఇప్పటం గ్రామస్తులని చెప్పి ఆ రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పెద్దలంతా కూడా ఈ ఇల్లు కూల్చేసిన పరిస్థితి వీళ్ళందరి. ఆ రోజున ఇక్కడ నాగేశ్వరమ్మ గారు ఆ బుల్డోజర్లకు అడ్డంగా పడి అయ్యా మమ్మల్ని కాపాడండి, మా కొడుకు పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మీ అంతు చూస్తారు, మిమ్మల్ని గద్దె దింపుతారని చెప్పి ఆ రోజున శపథం గురించిన సందర్భంగా ఆ తెల్లారే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ప్రతి ఇంటిని పరామర్శించి 42 మంది రైతులకి స్వయంగా తన సొంత డబ్బులతో ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం చేసి నిలబడిన పరిస్థితి. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ హోదాతో మీ ఇంటికి వస్తాను, నీ ఇంటి పెద్ద కొడుకుగా వస్తానని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భం ప్రకారం ఆ మాట ప్రకారం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట తప్పకుండా ఆవిడ ఇంటికి వచ్చి అలా చక్కగా పెద్ద కొడుకులాగా తల్లికి చీర పెట్టి అలాగే పలహారాలు పెట్టి అలాగే ఆవిడకి ఒక ₹50,000 ఆర్థిక సాయం కింద చేసి అలాగే ప్రతి నెల తనకి గవర్నమెంట్ ద్వారా వచ్చే జీతంలో ఇప్పటికే 53 మంది అనాథ పిల్లలకి పిఠాపురంలో నెలకు ₹5,000 చొప్పున ఇస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నాగేశ్వరం గారి కుటుంబాన్ని కూడా తన తల్లిగా భావించి అందులో ప్రతి నెల ₹5,000 ఇచ్చేదానికి ఆయన చేయడం జరిగింది. అలాగే అలా బాబు మనవడికి కూడా ఇబ్బందికరంగా పరిస్థితిలో ఉంటే చదువుకు ఉపయోగపడేట్టుగా మరో ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. అలాగే వాళ్ళ కొడుకు కూడా ఆరోగ్యం కోసం మళ్ళా మేము ప్రభుత్వం చూసుకుంటుందని ఆ రోజు చెప్పిన సందర్భం మన ఇవాళ. అలాగే సీఎం సహాయ నిధి కింద కూడా ₹3,00,000 స్పాట్లో సంతకం చేసి మీ కుటుంబాన్ని అండగా ఉంటామని చెప్పి మీ కుటుంబ పెద్ద కొడుకుని ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇప్పటంలో ఆవిడ ఇంటికి వచ్చి చెప్పడం నిజంగా మా జనసేన శ్రేణులకు కానీ అలాగే ఇప్పటం గ్రామస్తులకు కానీ ఎంతో ఆనందంగా పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది. చాలా హ్యాపీగా ఉందని చెప్పి సందర్భం. ఇప్పటం గ్రామానికి మరి కూటమి తరపున మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామం తరపున మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయన ఇప్పటం గ్రామ ప్రజలు ఆ రోజున పార్టీ ఆవిర్భావ సభకై మరి స్థలం ఇచ్చిన దాతలు ఈ గ్రామంలో ప్రోత్సహించారు కాబట్టి మరి మరోసారి ఈ ఇప్పటం గ్రామానికి నేను తప్పకుండా వస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఇప్పటం గ్రామ ప్రజల తరఫున నేను తెలుగుదేశం పార్టీ శ్రీశైలం బోర్డు మెంబర్గా చాలా అభినందిస్తున్నాను. అలాగే ఆయన ఈ రాష్ట్రం మొత్తంలో కూడా డిప్యూటీ సీఎంగా ఉండి మరి ఏ మూలన ఏ చిన్న ఆపదొచ్చినా కూడా నేనున్నాను అంటూ మరి ఇవాళ ఆయన ముందుకు నడవటం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నలుమూలలు కూడా ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాలి, మరి కేంద్రం నుంచి నిధులు ఏ రకంగా రాబట్టుకొని ఈ వెనకబడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద కూడా ఉందని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే మరి వాళ్ళ మారుమూల ఆయన ఎన్ని ఇబ్బందులున్నా కూడా మరి వాళ్ళ చిన్న గ్రామాలకు కూడా వచ్చి ఏ చిన్న ఇబ్బంది జరిగినా కూడా మేము ఉన్నామని చెప్పి వారు ముగ్గురు కూడా మరి రాష్ట్రం మొత్తం పర్యటించడం జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ గవర్నమెంట్ వచ్చినాక అన్ని విధాలు కూడా ఆదుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ కూడా మరి ముందుకు నడుస్తున్నారు. మరి అదేవిధంగా మరి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇంకో 15 ఏళ్ళు సురక్షితంగా ఉండాలని ప్రజలందరూ అండదండలతో ఈ గవర్నమెంట్ను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు.